హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 7th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఈ ఇంటీజర్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు వీ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్. దీనిపైన న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ద నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ కౌంటింగ్ నెంబర్స్, మీ చుట్టూరు ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఆబ్జెక్ట్స్ కౌంట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తారు? 1, 2, 3, 4 ఇలానే కదా కౌంట్ చేసేది. సో ఈ నెంబర్స్ని ఏమంటారంటే కౌంటింగ్ నెంబర్స్ లేదా న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. న్యాచురల్ నెంబర్స్ని దేనితో డినోట్ చేస్తారంటే n తోని డినోట్ చేస్తారు. n ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. ఇవన్నీ ఎంతవరకు ఉంటాయంటే తెలియదు మనకి, ఎక్కడ ఎండ్ అవుతాయి అనేది మనకు తెలియదు. సో ఎక్కడి వరకు ఉంటాయంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఈ న్యాచురల్ నెంబర్ సెట్ ఏదైతే ఉందో ఈ సెట్కి జీరోని కనుక మనం ఇందులో ఇంక్లూడ్ చేసామనుకో, అంటే ద నెంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. ఈ సెట్ని ఏమంటారంటే హోల్ నెంబర్ అని అంటారు. దేంతో డినోట్ చేస్తాం? మరి డబ్ల్యూతోని డినోట్ చేస్తాం. ఓకే, న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4 అండ్ హోల్ నెంబర్స్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. ఓకే, నెక్స్ట్ ఏంటి మరి? మీకు పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ గురించి ఐడియా ఉంది కదా, 6th క్లాస్లో మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1, 2, 3, 4 తీసుకున్నాం అనుకోండి. ఈ 1, 2, 3, 4లో దీని ముందు ఏమైనా సైన్ ఉందా? 1, 2, 3, 4 ఏం సైన్ లేదు కదా. ఏం సైన్ లేదు అంటే ఇక్కడ పాజిటివ్ సైన్, ప్లస్ అనే సైన్ ఉందని అర్థం. సో వీటిని పాజిటివ్ నెంబర్స్ అని అంటారు. ఓకే, ఒకవేళ ఈ నెంబర్స్కి ముందు మైనస్ ఉందనుకోండి, -1, -2, -3, -4 ఇలా ఉన్నాయనుకోండి, ఈ నెంబర్స్ని మనం నెగిటివ్ నెంబర్స్ అని అంటారు. ఓకే, నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ద సెట్ కలెక్షన్ ఆఫ్ పాజిటివ్, నెగిటివ్ అండ్ హోల్ నెంబర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. ఏమంటారు? ఇంటీజర్స్ అంటారు. ఇంటీజర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ ఇట్ ఇంక్లూడ్స్, దీన్ని జెడ్తోని డినోట్ చేస్తాం మనం. ఇట్ ఇంక్లూడ్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ అండ్ హోల్ నెంబర్ మీన్స్ 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ అలాగే నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3 ఇవన్నింటిని మనం ఏమంటారంటే ఇంటీజర్స్ అని అంటారు. ద కలెక్షన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0 ఈస్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. ఓకే, ఇంటీజర్స్ని మనం దేంతో ఇంక్లూడ్ చేస్తాం? దేంతో డినోట్ చేస్తాం? జెడ్తోని డినోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1లో ఉన్న నెక్స్ట్ ఇంటీజర్స్లో ఎక్సర్సైజ్ 1కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే సమ్ ఇంటీజర్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద నెంబర్ లైన్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్. అంటే ఏమన్నాడు? ఇక్కడ ఒక నెంబర్ లైన్ అనేది ఇచ్చిండు. ఆ నెంబర్ లైన్లో ఏది బిగ్గెస్ట్ నెంబరో అండ్ ఏది స్మాలెస్ట్ నెంబరో మార్క్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే నెంబర్ లైన్ గురించి ఐడియా ఉండాలి. నెంబర్ లైన్ అంటే ఏంటి? ఇలా ఒక స్ట్రెయిట్ లైన్లో దీంట్లో మిడిల్లో 0 ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏముంటాయంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. -1, -2, -3, -4, -5, -6 అప్ టు సో ఆన్. అంటే మిడిల్లోనేమో 0 ఉంటుంది, రైట్ సైడ్లో అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం నెంబర్ లైన్ అని అంటాం. ఓకే, ఇప్పుడు నెంబర్ లైన్లో వాడు ఏమి ఇచ్చాడు? ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అని అంటే విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటి? 2ని ఇంకా -3ని మార్క్ చేశారు. 2ని -3ని మార్క్ చేయడం జరిగింది. ఇక్కడ 2 ఇంకా -3లో ఏది బిగ్ నెంబర్, ఏది స్మాల్ నెంబర్ మనం చెప్పగలుగుతాం కదా. ఏంటి? -3, 2 ఏది బిగ్ నెంబర్? ఆఫ్ కోర్స్ పాజిటివ్ నెంబర్ అనేది బిగ్ నెంబర్. ఓకే, 2 అనేది బిగ్ నెంబర్. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అనేవి స్మాల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? అంటే ఇలా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పాజిటివ్ నెంబర్స్ అనేవి నెగిటివ్ నెంబర్స్ కంటే బిగ్ నెంబర్స్ కదా, సో మనం ఈజీగా అలా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ 2 నెగిటివ్సే ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, -3, -2 ఇచ్చాడు అనుకోండి, ఇందులో ఏది బిగ్ నెంబర్ ఏది స్మాల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇందులో స్మాల్ నెంబర్ ఏదైతే ఉందో అది బిగ్ నెంబర్ అవుతుంది.
ఓకే. ఇందులో బిగ్ నెంబర్ ఏదైతే ఉందో అది స్మాల్ నెంబర్ అవుతుంది. నెగిటివ్లో వచ్చేసరికి స్మాల్ నెంబర్ అనేది బిగ్ నెంబర్ అవుతుంది, స్మాల్ నెంబర్ అనేది బిగ్ నెంబర్ అనేది స్మాల్ నెంబర్ అవుతుంది. ఓకే. అదే పాజిటివ్స్లో తీసుకున్నాం అనుకో, బిగ్ నెంబర్ అవుతుంది, స్మాల్ నెంబర్ అవుతుంది. ఓకే. 2, 3 ఇందులో 3 అనేది బిగ్ అవుతుంది, ఇందులో 2 అనేది స్మాల్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి అంటే రైట్ ద ఇంటీజర్స్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ గివెన్ బిలో, ఆల్సో చూస్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇంటీజర్ ఫ్రమ్ దెమ్. ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కొన్ని మనకి ఇంటీజర్ పేర్స్ అనేటివి ఇచ్చిండు. సో వాటిని ఏమంటున్నాడు, చూస్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇంటీజర్స్ ఫ్రమ్ దెమ్. ఇందులో బిగ్గెస్ట్ ఏది, స్మాలెస్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, -5, -10. ఇందులో ఏది బిగ్గెస్ట్, ఏది స్మాలెస్ట్? ఇంతకుముందు చెప్పాం కదా, బిగ్ నెంబర్ ఏమవుతుంది, ఇవి రెండిట్లో రెండు నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కదా. సో ఇందులో బిగ్ నెంబర్ ఏంటి, -10. ఇది స్మాల్ నెంబర్ అవుతుంది. మనకి ఆన్సర్ వచ్చేసి -5 అనేది బిగ్ నెంబర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి, 3, -2. 3, -2 సెకండ్ క్వశ్చన్. ఇందులో ఏది బిగ్ నెంబర్, పాజిటివ్ నెంబర్స్ ఆర్ బిగ్ నెంబర్స్. సో 3 అనేది బిగ్ నెంబర్, నెగిటివ్ నెంబర్స్ ఆర్ స్మాల్ నెంబర్స్, -2 అనేది స్మాల్ నెంబర్. నెక్స్ట్ ఏంటి, -8, -5. ఇందులో ఏది బిగ్ నెంబర్, 5 అనేది బిగ్ నెంబర్ అవుతుంది, -8 అనేది స్మాల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇంకోటి ఇందులో చూడండి ఏమన్నాడంటే చూస్ బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఈ క్వశ్చన్కి వచ్చేసి ప్రతి దానికి మీరు నెంబర్ లైన్ వేసుకోవాలి. నేనంటే ఇక్కడ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీరు నెంబర్ లైన్ డ్రా చేసుకొని ఆ నెంబర్స్ అన్నీ డ్రా చేసుకొని అందులో ఈ నెంబర్స్ని మార్క్ చేసి ఏది బిగ్ ఏది స్మాల్ అనేది ఐడెంటిఫై చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్స్ అంటే నెంబర్స్ అన్ని స్మాల్ నుండి బిగ్కి రాయడం జరుగుతుంది, దీన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఓకే. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, -5, 2, 1, -8. స్మాల్ నుండి బిగ్కి వెళ్ళమన్నాడు కదా. సో చూడండి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ నుండి బిగ్కి కదా. సొల్యూషన్లో ఏంటవుతుంది అంటే ఇవి రెండు బిగ్ నెంబర్స్ కదా, ఎందుకు వీటికి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇవి ఫస్ట్ ఇప్పుడు వద్దు. నెక్స్ట్ ఇవి రెండింటిని ఫస్ట్ కంపేర్ చేయండి. -5, -8 ఏది స్మాల్ నెంబర్ అవుతుంది ఇందులో ఫస్ట్, -8, -5, 1, 2. ఇది అసెండింగ్ ఆర్డర్ అన్నట్టు. -8 అనేది ఫస్ట్, దాని తర్వాత -5 వస్తుంది, దాని తర్వాత 1, దాని తర్వాత 2 అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్, 4, -4, -3, -5 అండ్ 2. ఓకే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి -4, -3, 5 అండ్ 2. ఓకే. -5 అండ్ 2 సారీ. సో దీనికి సొల్యూషన్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్ కాబట్టి -5, -4, -3, 2. బిగ్ నెంబర్ అనేది స్మాల్ కదా. సో నెక్స్ట్ ఇది అయిపోయింది, దీని తర్వాత ఏముంది, -4, -3. ఇందులో ఏది బిగ్ నెంబర్, -4 అనేది బిగ్ నెంబర్. నెక్స్ట్ -4 వస్తుంది, నెక్స్ట్ -3 వస్తుంది, తర్వాత 2 అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, -10, -15 అండ్ -7. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి -10, -15, -7. దీనికి ఆన్సర్ ఏంటి, ఫస్ట్ -15, -10 అండ్ -7. ఓకే, అర్థమైంది కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, చిన్న నుండి పెద్దకి రాయడం, స్మాల్ నెంబర్స్ నుండి బిగ్ నెంబర్కి రాయడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇందులో ఈ థర్డ్ క్వశ్చన్లో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం క్వశ్చన్ ఉందంటే ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్లో ఏముంది, ఫోర్త్ క్వశ్చన్లో ఏం అడిగాడంటే రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, మనకి బిగ్ టు స్మాల్, బిగ్ నుండి స్మాలెస్ట్ నెంబర్స్ రాస్తే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అని అంటారు. ఓకేనా, అర్థమైందా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, -2, -3, -5. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఇందులో ఏమన్నాడు, బిగ్గెస్ట్ నుండి స్మాలెస్ట్ రాయమన్నాడు కదా. సో బిగ్గెస్ట్ నుండి స్మాలెస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, -2, -3, -5 డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ కదా. సో ఇందులో బిగ్ నెంబర్ ఏంటి,
-2, నెక్స్ట్ -3, నెక్స్ట్ -5. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో వచ్చేసరికి -8, -2, -1 వీటిని రైట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చిండు. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా రాస్తారు? -1, -2, -8. ఓకే. థర్డ్ క్వశ్చన్ ఏంటి? 5, 8, -2. 5, 8, -2. సో వీటిని డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే 5, 8 ఏది పెద్దది? 8 పెద్దది. 8, 5 నెక్స్ట్ -2. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్లో ఏమన్నాడు? రిప్రజెంట్ 6, -4, 0 అండ్ 4 అనే నెంబర్ లైన్. నెంబర్ లైన్ పైన 6, -4, 0 అండ్ 4ని రిప్రజెంట్ చేయమన్నాడు. ఓకే. నెంబర్ లైన్ ఇలానే కదా మనం డ్రా చేసేది. సెంటర్లో 0, 1, 2, 3, 4, 5, 6, 7. లెఫ్ట్ సైడ్లో -1, -2, -3, -4, -5, -6, -7 ఇలా వస్తాయి. ఓకే. మన క్వశ్చన్లో వేటిని మార్క్ చేయమన్నాడు? 6 ఎక్కడ ఉంది నెంబర్ లైన్లో? ఇక్కడ ఉంది 6. నెక్స్ట్ -4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ 0 అండ్ ఇంకో నెంబర్ ఏమన్నాడు? 4. ఓకే. ఈ నెంబర్స్ని మార్క్ చేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి? సిక్స్త్ క్వశ్చన్ ఏంటి? ఫిల్ ద మిస్సింగ్ ఇంటీజర్స్ ఆన్ ద నెంబర్ లైన్ గివెన్ బిలో. ఏమన్నాడంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక నెంబర్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. నెంబర్ లైన్ ఇచ్చేసి అందులో కొన్ని ఇంటీజర్స్ అనేసి ఫస్ట్ వాళ్ళే ఇచ్చారు. ఏమేమి ఇంటీజర్స్ ఇచ్చిళ్ళు? 0, 4, 8, -5, -9 ఈ నెంబర్స్ అనేవి ఇచ్చారు. సో దాంట్లో మనకి ఏమైతే నెంబర్స్ మిస్సింగ్ అయ్యాయో అవి ఫిల్ చేయమన్నాడు. 0, 4 ఏం మిస్ అయినాయి ఇందులో మధ్యలో? 1, 2, 3 ఈ నెంబర్స్ అనేవి మిస్ అయినాయి. నెక్స్ట్ 4 నుండి 8 మధ్యలో 5, 6, 7. 8 తర్వాత 9. ఓకే. లెఫ్ట్ సైడ్లో చూడండి. లెఫ్ట్ సైడ్లో మనకి ఏం నెంబర్స్ ఇచ్చాడు? -5 ఇచ్చిండు. మధ్యలో ఏమేమి నెంబర్స్ ఉంటాయి? -1, -2, -3, -4. నెక్స్ట్ -6, -7, -8, 9. ఓకే. అర్థమైందా? ఈ నెంబర్ లైన్ అనేది డ్రా చేసి ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఏమేమైతే ఇంటీజర్స్ ఇచ్చారో అవి రాయండి. రాసి నెక్స్ట్ అవి మధ్యలో ఏమేమి మిస్ అయ్యాయో ఆ నెంబర్స్ రాస్తే ఈ క్వశ్చన్ అయిపోద్ది. ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సెవెంత్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద టెంపరేచర్స్ ఆఫ్ 5 cities ఇన్ ఇండియా అనే పర్టిక్యులర్ డే ఆర్ షోన్ ఆన్ ద నెంబర్ లైన్ బిలో. మనకి ఇక్కడ ఒక నెంబర్ లైన్ ఇచ్చాడు, కనిపిస్తుందా? ఈ నెంబర్ లైన్లో కొన్ని సిటీస్, ఒక 5 cities యొక్క టెంపరేచర్స్ అనేవి ఇచ్చాడు. ఏమేం సిటీస్? బెంగళూరు, ఊటీ, నైనిటాల్, మనాలి అండ్ కౌసలి. ఈ సిటీస్ యొక్క టెంపరేచర్స్ అనేది ఇచ్చాడు. దీనికి రిలేటెడ్ మనకి కింద ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి? రైట్ ద టెంపరేచర్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. ఈ నెంబర్ లైన్ పైన మార్క్ చేస్తున్న సిటీస్ యొక్క టెంపరేచర్స్ని రాయమన్నారు. ఎలా రాస్తారు? ఫస్ట్ సిటీ ఏంటి? బెంగళూరు. బెంగళూరు యొక్క టెంపరేచర్ ఎంత ఇచ్చిండు? ఇక్కడ చూడండి 20 degrees Celsius అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? ఊటీ. ఊటీ యొక్క టెంపరేచర్ ఎంత? 15 degrees Celsius. నెక్స్ట్ థర్డ్ నైనిటాల్. ఎంత టెంపరేచర్? -5 degrees Celsius. ఫోర్త్ వచ్చేసి మనాలికి ఎంత ఉంది? 7 degrees Celsius, -7 degrees Celsius. ఓకే. ఫిఫ్త్ ఆన్సర్ వచ్చేసి కౌసలిలో ఎంత టెంపరేచర్ ఉంది? -10 degrees Celsius ఉంది. ఓకే. కౌసలి ఎంత? -10 degrees Celsius. ఓకే. బెంగళూరులో 20 degrees Celsius, ఊటీలో 15 degrees Celsius, నైనిటాల్లో -5, మనాలిలో -7, కౌసలిలో -10 degrees Celsius అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్? ఈ నెంబర్ లైన్లో మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక నెంబర్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్?
నెంబర్ లైన్ ఆల్రెడీ మనకు ఒక నెంబర్ లైన్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్ లైన్లో ఏ సిటీకి హైయెస్ట్ టెంపరేచర్ ఉందో చెప్పమన్నాడు. నెంబర్ లైన్ చూడండి, ఈ నెంబర్ లైన్లో 0కి ఇచ్చాడని పాజిటివ్, ఇచ్చాడని నెగిటివ్స్ ఉన్నాయి. సో ఇక్కడ బెంగళూరుకి 20, ఊటీకి 50, నైనిటాల్కి -5, మనాలికి -7, కౌజాలికి -10 డిగ్రీ సెల్సియస్ అనేది ఉండడం జరిగింది. సో ఇందులో ఏది హైయెస్ట్ టెంపరేచర్ ఉంది? 20 డిగ్రీ సెల్సియస్. అంటే బెంగళూరుకి 20 డిగ్రీ సెల్సియస్ ఉంది కదా, సో బెంగళూరు అనేది ఆన్సర్. 20 డిగ్రీ సెల్సియస్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ సిటీ హ్యాస్ ద లోయెస్ట్ టెంపరేచర్? ఇప్పుడు లోయెస్ట్ టెంపరేచర్ దేని ఉంది? బెంగళూరు అనేది హైయెస్ట్ టెంపరేచర్ ఉంది. లోయెస్ట్ ఏముంది? -5, -7, -10. ఇటు సైడ్ వెళ్తున్న కొద్దీ ఇవి స్మాల్ అవుతాయి కదా. సో -5 కాదు, -7 కాదు, -10 అనేది స్మాలెస్ట్ టెంపరేచర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? విచ్ సిటీస్ హ్యావ్ టెంపరేచర్స్ లెస్ దెన్ 0 డిగ్రీ సెల్సియస్? లెస్ దెన్ 0 డిగ్రీ సెల్సియస్ కన్నా ఏ సిటీస్కి లెస్ దెన్ 0 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉన్న సిటీస్ ఏంటో అని అడిగాడు. 0 డిగ్రీ ఇక్కడే కదా, దీనికన్నా తక్కువ ఉన్న టెంపరేచర్స్ అంటే -5, -7, -10 ఇవే కదా. అంటే నైనిటాల్, మనాలి, కౌజాల్ ఇవి 3 సిటీస్కి -0 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నేమ్ ద సిటీస్ విత్ టెంపరేచర్ మోర్ దెన్ 0 డిగ్రీ సెల్సియస్. 0 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉన్నది సిటీస్ ఏంటి అని అడిగాడు. 0 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంది ఏంటి? ఊటీ, బెంగళూరు. ఊటీకి బెంగళూరుకి 0 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఓకే, నైనిటాల్, మనాలి, కౌజాలికి వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగా ఉంది. 0 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగా ఉంది. ఓకే, ఇక్కడితోని మనకి ఎక్సర్సైజ్ 1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో సమ్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్, అడిషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఎక్సర్సైజ్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.